ఎలక్ట్రిక్ బైక్స్ మనం తీసుకోకుండా ఉండడానికి మెయిన్ 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి ఛార్జింగ్ అవడానికి 4 to 5 అవర్స్ టైం పడుతుంది. రెండోది వచ్చేసరికి రేంజ్. ఒకవేళ ఫుల్ ఛార్జింగ్ అయినా కూడా రేంజ్ అనేది తక్కువ ఉంది. ఈ రెండిట్లో ఏదో ఒక ప్రాబ్లమ్ని కానీ మనం క్లియర్ చేయగలిగితే 2 ప్రాబ్లమ్స్ క్లియర్ అయినట్లే. అయితే ఇండియాలో ఒక కొత్త స్టార్టప్ ఈ ప్రాబ్లమ్కి సొల్యూషన్ తీసుకొని వచ్చింది. అదే ర్యాప్టీ T30. అయితే ఇందులో స్పెషల్ ఏంటంటారా, నార్మల్ ఈవీస్ లా కాదు. మనం ఇలాంటి టెక్నాలజీ ఇంతకుముందు ఏ 2 వీలర్లో కూడా చూడలేదు. అది ఎలా ఉంటుందంటే మన ఈవీస్ని మనం ఛార్జ్ చేయడానికి మనకి 4 to 5 అవర్స్ పడుతుంది. అయితే ఈ ర్యాప్టీ T30లో వచ్చేసరికి కొత్త ఛార్జింగ్ టెక్నాలజీ వచ్చింది. అంటే ఛార్జింగ్ కోసం మనం గంటలు వెయిట్ చేయాల్సిన పని లేదు. మన ఇంట్లో ఉన్న నార్మల్ సాకెట్ నుంచే 20% నుంచి 80% ఛార్జ్ అవడానికి జస్ట్ 1 అవర్ సరిపోతుంది. దీంతో పాటుగా వేరే ఈవీస్లో ఎక్కడా మనకి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లేదు. బట్ ఈ 2 వీలర్లో మాత్రం ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. ఫాస్ట్ ఛార్జింగ్లో మనం కనెక్ట్ చేస్తే జస్ట్ 36 మినిట్స్లో 20% నుంచి 80% వరకు ఛార్జ్ అవుతుంది. కాబట్టి మనకి ఇక్కడ ఛార్జింగ్ కోసం అయ్యే టైం వేస్ట్ అనేది లేనే లేదు. ఒక చిన్న బ్రేక్ తోటి మనం 80% వరకు ఈ వెహికల్ని ఛార్జ్ చేయొచ్చు. రెగ్యులర్గా ఛార్జ్ చేయొచ్చు, రెగ్యులర్గా తిరగొచ్చు. కాబట్టి ఇలాంటి కొత్తగా వచ్చిన బైక్లో 5.4 కిలోవాట్స్ పవర్ ఉన్న బ్యాటరీ ఉంది. ఇది కంపెనీ క్లైమ్ చేస్తున్న రేంజ్ వచ్చేసరికి 200 కిలోమీటర్స్ అంటున్నారు. టాప్ స్పీడ్ 135 కిలోమీటర్స్. అయితే రియల్ వరల్డ్లో మనకి రేంజ్ కూడా 150 వరకు రావచ్చు. ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ 2,38,000 వరకు ఉంటుంది. సో కాబట్టి ఇలాంటి లేటెస్ట్గా వస్తున్న ఆటోమొబైల్ గురించి ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఇస్తుంటాను. కాబట్టి వీడియో కనుక ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.